మన తండ్రి అయిన దేవుని యొద్ద నుండి, ప్రభు అయిన యేసుక్రీస్తు వారి యొద్ద నుండి కృపా సమాధానములు మీ అందరికీ కలుగును కాక. ఆమేన్. అక్టోబర్ నెల 25వ తారీఖు కొరకై ఏర్పాటు చేయబడిన ఎడారిలో సెలయేర్లు అనుదిన ధ్యాన భాగమును చదువుచున్నాను. వాక్య భాగము: ఇది వరకు మీరేమియూ నా పేరట అడుగలేదు, మీ సంతోషము పరిపూర్ణమగునట్లు అడుగుడి, మీకు దొరుకును. పరిశుద్ధులైన యోహాను రాసిన సువార్త 16వ అధ్యాయము 24వ వచనము ధ్యాన భాగమును చదువుచున్నాను. అమెరికా సివిల్ వార్లో ఒక బ్యాంకు అధికారికి ఏకైక కుమారుడైన ఒక అతను యూనియన్ సైన్యంలో చేరాడు. తండ్రి అతన్ని చేరడానికి అనుమతి ఇచ్చినప్పటికీ ఆ నిర్ణయం తీసుకోవడం అతనికి చాలా బాధాకరమైనది. తన కుమారుడి వయసు ఉన్న సైనికులు ఎవరిని చూసినా తన కుమారుని చూసినట్టే ఉండేది. అతడు తన బ్యాంకు వ్యాపారాన్ని నిర్లక్ష్యం చేస్తూ వికలాంగులైన సైనికుల కోసం తన డబ్బంతా ఇచ్చేస్తూ ఉండేవాడు. అందుకు అతని స్నేహితులు అభ్యంతర పెడుతూ ఉండేవారు. అతడు కొంతకాలం తరువాత వాళ్ళ మాటలు లక్ష్యపెట్టి ఇకపై అలా చెయ్యకూడదని నిర్ణయించుకున్నాడు. ఈ నిర్ణయం జరిగిపోయిన తరువాత ఒక రోజున అతని బ్యాంకుకు ఒక సైనికుడు వచ్చాడు. అతని యూనిఫారం వెలిసిపోయి మురికిగా ఉంది. అతని శరీరంపై గాయపు మచ్చలున్నాయి. ఆ సైనికుడు తన జేబులో నుండి ఏదో తీస్తూ ఉంటే తన సహాయం అడగటానికి వచ్చాడనుకొని ఆ బ్యాంకు అధికారి అన్నాడు, అబ్బాయి, ఈరోజు నీకేమీ సహాయం చేయలేను, చాలా బిజీగా ఉన్నాను. మీ ఆఫీసర్ల దగ్గరికి వెళ్ళు, వాళ్ళు నీ సంగతి చూస్తారు. ఆ సైనికుడికి ఏమీ అర్థమైనట్టు లేదు. అతడు తన జేబులు తడిమి ఒక మట్టి కొట్టుకుపోయిన కాగితాన్ని బయటకు తీశాడు. దాని మీద పెన్సిలుతో కొన్ని మాటలు ఉన్నాయి. నాన్నగారు, ఇతడు యుద్ధంలో గాయపడిన నా స్నేహితుడు, కొంతకాలం ఆసుపత్రిలో ఉన్నాడు. ఇతన్ని నాలాగే చూసుకోండి. ఇట్లు మీ కుమారుడు చార్లీ. బ్యాంకు అధికారి చేసుకున్న నిర్ణయాలన్నీ ఒక్క క్షణంలో మాయమయ్యాయి. ఆ సైనికుడిని తన భవనానికి తీసుకెళ్ళాడు. చార్లీ ఉండే గదిలో అతన్ని ఉంచాడు. భోజనం బల్ల దగ్గర చార్లీ కూర్చునే కుర్చీలో కూర్చోబెట్టాడు. మంచి ఆహారం, విశ్రాంతి, తాను చూపించే ప్రేమ మూలంగా అతని ఆరోగ్యం తిరిగి వచ్చేదాకా ఉంచుకొని తిరిగి యుద్ధానికి పంపించాడు. నేను చేయబోచున్న దానిని నీవు నిశ్చయముగా చూసెదవు. నిర్గమకాండము 6వ అధ్యాయము 1వ వచనము. ఇదే ఈ దినమునకై ఏర్పాటు చేయబడిన ఎడారిలో సెలయేర్లు అనుదిన ధ్యాన భాగము. సమస్త జ్ఞానమునకు మించిన దేవుని కృపా సమాధానము ప్రభువైన యేసుక్రీస్తు వలన మీ హృదయములకు, మీ తలంపులకు కావలి ఉండును గాక. ఆమేన్. ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమగలిగిన తండ్రి, జీవంగల దేవ, జీవాధిపతి, ఇచ్చిన మరి యొక్క మంచి వర్తమానం బట్టి వందనములు, స్తోత్రం చెల్లించుకుంటున్నాం. ప్రభువా, నా పేరట మీరు ఏదడిగినా ఇస్తానని చెప్పి సెలవిచ్చిన దేవుడు అయ్యా, మీ సంతోషం పరిపూర్ణమగినట్లు నా పేరట అడగండి అని చెప్పి సెలవిస్తూ వచ్చిన గొప్ప దేవుడు అయ్యా, నీకు స్తోత్రం అయ్యా. తండ్రి, నీ ప్రియకుమారుడని యేసుక్రీస్తు నామములో మేము అడుగుతున్నాం తండ్రి. దేవా, మమ్మల్ని మరింతగా సంతోషపరచండి అయ్యా. మేము నీ యొక్క గొప్ప సమాధానం, శాంతితో ఈ భూమి మీద నివసించే కృపాధన్యత దయచేయండి అయ్యా. అలాగున ప్రభువా, ఎవరెవరైతే ఎడారిలో సెలయేర్లు వించున్నారో, ఎవరికైతే ప్రభువా నిరాశ నిస్పృహలతో ఉన్నారో ప్రభువా, ఆనందం సంతోషం కొదువై ఉన్నారో ప్రభువా, వారికి నీ ప్రియకుమారుని యేసుక్రీస్తు నామంలో గొప్ప సంతోషము, ఆనందము కలుగునుగాక అని ప్రార్థిస్తుంటూ ఉండగా ప్రభువా, నీవే వారికి శాంతి, సంతోషం, సమాధానంతో నింపమని వేడుకొంచున్నాం ప్రభువా. అలాగున నేను చేయబోచున్న దానిని నువ్వు నిశ్చయంగా చూసేదు అని చెప్పి ఇచ్చిన వాగ్దానాన్ని బట్టి వందనాలు, స్తోత్రాలయ్యా. అవును తండ్రి, ఈ నీ బిడ్డలు ప్రభువా, నీవు చేయబోచున్న కార్యాన్ని ప్రభు వాళ్ళు చూసి సంతోషించి ఆనందించేట్లుగా అందరినీ దీవించి ఆశీర్వదించమని వేడుకొంచు. ఈ దిన దీవెనలతో, ఆశీర్వాదాలతో మమ్మల్ని అందరిని నింపమని వేడుకొంచున్నాం ప్రభా. ఈ దినం మరి ముఖ్యంగా ప్రభా, ఎవరెవరైతే మానసిక రుగ్మతలతో బాధపడుతున్నారో ప్రభా, వారిని కనికరించి మంచి మానసిక స్థితి వారికి దయచేయమని వేడుకొంచున్నాం ప్రభా. అలాగున తండ్రి అయా, గర్భిణీ స్త్రీలను గురించి ప్రార్థన చేస్తున్నాం ప్రభా. సుఖమైన ప్రసవం కోసం వారిని సిద్ధపరచండి అయ్యా. అలాగూ బాలింతలను బట్టి ప్రార్థన చేస్తున్నాం ప్రభా. పసిబిడ్డలకి, తల్లికి కావాల్సిన మంచి ఆరోగ్యాలు దయచేయమని వేడుకొంచున్నాం ప్రభా. అనాథల గురించి ప్రార్థన చేస్తున్నాం ప్రభా. అనాథులు, దిక్కులేని వారు ఉన్నారు ప్రభా. వారికి నీవే తండ్రిగా, తల్లిగా ఉండి వారిని ఆదరించి ఓదార్చమని వేడుకొంచున్నాం ప్రభా. వారికి ఉన్న అవసరతలు అక్కడ నువ్వే తీర్చమని వేడుకొంచున్నాం ప్రభా. అలాగూ ఒంటరిగా ఉండి అనేకులు ప్రభా ఆయా వారికి ఏ దిక్కు లేకుండా ఉంటున్నారు ప్రభా. ఆయా ఒంటరి బ్రతుకులో ఉన్న వారికి, ముసలివారికి కానీ పిల్లలకు కానీ ప్రభా నీ కృప కాపుదల దయచేయమని వేడుకొంచు. మరి ముఖ్యంగా వివాహం కాని వారి గురించి ప్రార్థన చేస్తున్నాం ప్రభా. వారికి కూడా మంచి భాగస్వాములను దయచేయమని వేడుకొంచున్నాం ప్రభా. అలాగే
వివాహం అయ్యి ప్రభా గర్భఫలం లేని వారికి ప్రభా నీ గర్భఫలాన్ని బహుమానంగా దయచేయమని మా కొరకు తిరిగి త్వరలో రానయ్యున్న యేసు పరిశుద్ధ నామంలో ప్రార్థించి వినయంగా వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ, ప్రభువైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసం సదా మీ అందరికీ తోడై ఉండును గాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. షాలోమ్.